ఏమో అనుకుంటాం గానీ, ఈ దీపావళికి కాల్చి పడేసిన సుసురు బత్తిలతో ఇంత అందంగా చేసుకోవచ్చని కూడా ఇప్పుడే తెలిసిందండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం బయట తీస్తే కొన్ని వందలండి. ఇంట్లోనే మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. ఈ కాలిపోయిన వాటితో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను కొన్ని కాల్చి పడేసిన ఈ సుసురు బత్తిలు తీసుకున్నాను. వీటికున్న పౌడర్ అయితే రిమూవ్ చేసుకొని ఈ విధంగా కంబీలు తీసుకున్నానండి. కంబీలనైతే బాగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత చూడండి వీటినైతే పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక అట్ట ముక్క తీసుకున్నానండి. స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. లైన్స్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఒక 3 పీసెస్ కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు చూడండి దాని మీద ఉన్న పేపర్‌ని అయితే ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను. అట్ట ముక్క మీద డిజైన్ అయితే ఇలా ఉండాలండి. ఇలా 3 పీసెస్‌ని మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న సుసురు బత్తి కంబీలు తీసుకున్నానండి. ఈ విధంగా ఈ అట్ట ముక్కనైతే ఈ విధంగా రిటర్న్ చేసుకున్నాను. రిటర్న్ చేసి చూడండి ఈ కంబీలని ఈ విధంగా సెట్ చేసి దాని మీద ఫెవిక్విక్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇలా 3 పీసెస్‌కి మనం తయారు చేసుకున్న తర్వాత వీటికైతే నేను కలర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఈ ఐడియాకైతే రెడ్ మరియు గ్రీన్ చాలా బావుంటుందండి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు గోల్డ్ పెన్ తీసుకొని చూడండి. ఈ విధంగా సైడ్‌లో అయితే టచ్ అప్ చేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ కంబీలకి కూడా ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు మూడిటిలిని ఒక దగ్గర చేర్చి అంటే రెడ్ అయితే మిడిల్‌లో అండ్ సైడ్‌లో అయితే ఈ గ్రీన్ పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి. వీటినైతే కంబీలని ఈ విధంగా తిప్పుకుంటున్నాను. అంతే అండి. చాలా చక్కటి ఒక వాల్ డెకర్ అయితే తయారు చేసుకున్నామండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. అసలు దీన్ని మనం సుసురు కంపెనీతో చేసామని కూడా తెలీదండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ఐడియా మాత్రం మనం బయట తీసేటప్పుడు కొన్ని వందలే ఉంటుందండి. ఇంట్లో కూడా మనం ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. కేవలం దీన్ని ఇలాగనే కాకుండా ఫ్లవర్స్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఐడియా మాత్రం అసలైతే ఊహించమండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఐడియా అనేది కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.